పెసర చేను. మొక్కజొన్న చేను అయిపోయిన తర్వాత మేము పెసలు జల్లామన్నమాట. డాడీ, పెసర చేను మనం ఎందుకు వేసాం? మనం మామూలుగా పెసలు ఎందుకు చల్లుతామంటే వర్షాలు సరిగా పడకపోతే ఈ పెసలు బాగా పండుతాయి. వరి పొలం వేస్తే ఎంత ఆదాయం వస్తుందో దాదాపు ఈ పెసల మీద కూడా దాదాపుగా అంతే ఆదాయం వస్తుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువగా పండి అనుకో, అప్పుడు మనం వరి పొలాలు బాగా పండుతాయి కాబట్టి ఈ పెసల చేను దున్నేసి వరి పొలం వేస్తాం అనమాట. పెసలు దున్నేసినందుకు గాను ఇది మట్టిలో కలిసి పొలానికి మంచి బలంగా కూడా ఉంటుంది, వరి పొలం చక్కగా పండుతుంది. ఇలా 2 రకాలుగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి పెసలు చల్లుతాం అనమాట. ఇవి మనం కావాలని ప్రత్యేకంగా వేసినవి కావు. ఇంతకుముందు మనం మొక్కజొన్న పొలం వేసినప్పుడు అందులో కొన్ని మొక్కజొన్న పొట్లు ఉండిపోయినాయి. పొలం దున్నప్పుడు ఆ పొట్లన్నీ చిదిగిపోయి గింజలు రాలిపోయినాయి అనమాట. ఆ గింజలు ఇప్పుడు ఇలా మొక్కలుగా మొలిసినాయి. ఈ మొక్క తెలుసా మీకు? దీన్ని గంజేరు మొక్క అంటారు. డాడీ, గంజేరినా? దీన్ని గల్జేర్ అంటారు. కొంతమంది ఏంటంటే పునర్నవ అని కూడా అంటారు. దీనికి ఆయుర్వేదంలో ఉన్న పేరు అయితే పునర్నవ. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఆకుకూరలాగా పప్పులోను ఇంకా పచ్చళ్ళు కూడా చేసుకొని తినొచ్చు. ఇది ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు. ఇప్పుడు మనం ఎర్ర గల్జేరు కాకుండా తెల్ల గల్జేరు తినాలన్నమాట. అయితే గల్జేరేనేమో కానీ గంజేరు అంటాం మనం. ఈ తెల్ల గంజేరుని మాత్రం చట్నీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగో ఇదేమో ఎర్ర గల్జేరు, ఇంతకుముందు పీకిందేమో తెల్ల గల్జేరు. దానికి దీనికి డిఫరెన్స్ చూడు, తెలుసుద్ది నీకే. చూపి. తెల్ల గల్జేరేమో కాండం ఆకు కూడా తెల్లగా ఉంటుంది. ఈ ఎర్ర గల్జేరు వచ్చేసరికి కాండం కొంచెం పింక్ షేడ్లో ఉంటుంది, ఆకు కూడా అంచమ్మట కూడా పింక్ షేడ్ కనపడుతుంది. అర్థమైందా రెండింటి మధ్య డిఫరెన్స్? అయితే మనం పచ్చడి చేసుకున్నాం. అమ్మా, నువ్వు గిన్నె పట్టుకురా. సరే బాను. వాతావరణం చూస్తే వర్షం పడేలా ఉంది. గత వారం రోజులు బట్టి మా ఊర్లో వర్షం పడతానే ఉంది. ఈ రోజు కూడా ఉదయం పడింది, ఇప్పుడే కాస్త తరిపించింది. గంజేరు పచ్చడి అయితే ఇప్పటి వరకు నేను ఎప్పుడు తినలేదు. ఈ రోజే చేస్తున్నాం, ఎలా ఉంటుందో చూడాలి. మా ఇంట్లో పాలకూర, తోటకూర లాంటివి వేస్తాంలే గాని మా పొలాల్లో చెంచడు కూర, పొనగంటి కూర లాంటివి దొరుకుతా ఉంటాయి. మా నాన్నమ్మ పొలం వెళ్ళినప్పుడల్లా కోసుకొచ్చి కూర వండుతా ఉంటుంది. అయితే గంజేరు తినడం మాత్రం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ మొక్కకున్న ఆకులు శుభ్రంగా ఉన్న ఆకులను చూసి తెంపుకోవాలి. కొన్ని ఆకులు ఏమో కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని ఏమో చీడపురుగు తినేసి చూడు ఎలా ఉందో, కొన్ని నల్లగా కూడా అయిపోతాయి అన్నమాట ఆకులు. ఇలా బాగున్న ఆకులన్నీ తీసి పడేసి మంచిగా ఉన్న ఆకులు మాత్రం తెంపుకోవాలి. మా గోడ పక్కన పెద్ద చీమ చింత చెట్టు ఉంటుంది, ఏమో అరటి చెట్లు. వీటి మీద పక్షులు వచ్చి కిలకిలమని అరుస్తూ ఉంటాయి, వినటానికి చాలా బాగుంటుంది. ఇదేమో అరటి పువ్వు, దీంతో కూడా కూరలు వండుతారంట. ఈసారి ఎప్పుడైనా వండుదామే. ఇప్పుడు ఈ పచ్చడికి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిలు కావాలి. వాటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటున్నా. మా చెల్లి స్కూల్ నుంచి ఇంకా రాలేదు, తన బాల్ తో నేను ఆడుకుంటున్నాను. ఒకవేళ మా చెల్లి ఉంటే తను బాల్ అందుకున్నందుకు నన్ను చంపేసేదే. ఎలాగైతే నేను పుల్లలపై అంటించేసాను. రోజు వర్షం పడుతుంది, అందుకే పుల్లలు సరిగ్గా మండట్లేదు. ఇప్పుడు కూడా మబ్బులు పట్టుకొస్తుంది, వర్షం పడిద్దో ఏంటో. లైట్ గా వర్షం చెల్లు కూడా స్టార్ట్ అయిపోయింది. మేము భయపడ్డే వర్షం కూడా పెద్దదైపోయింది. ఇలా వర్షం పడుతుంటే నాకు వానలో తడుచుకుంటూ ఆడుకోవడం చాలా ఇష్టం. మా అమ్మ తిడుతున్నా పట్టించుకోను, ఇలానే ఆడుకుంటా. మీకోసం చక్కగా పుల్లల పొయ్యి మీద వంట చేసి రోట్లో పచ్చడి దంచి మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ వర్షం రావడం వల్ల నేను అనుకున్న మొత్తం తారుమారైపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిలు నూనెలో వేసుకొని ఎంచుకోవాలి. అందులోనే 4 ఎండుమిరపకాయలు కూడా వేసి ఎంచుకోవాలి. కాస్త చింతపండు కూడా వేసి ఉడికించుకోవాలి. అవన్నీ బాగా మగ్గిన తర్వాత గంజీరాకు కూడా వేసి మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత చిల్లడ పెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఉల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీకి పట్టుకోవాలి. చూసారా ఎలా నలిగిందో? మరీ ఎక్కువగా తిప్పితే పేస్ట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నా. తర్వాత కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి కలుపుకుంటున్నాం. ఇప్పటి వరకు బాగానే ఉంటుంది, తాలింపు పెట్టాక ఆకలి మాంసం పెరిగిపోయింది ఎందుకనో. వర్షం పడుతుందని దీనికి తెలుసో తెలీదో ఎవరో పైన నుంచి నీళ్లు పోస్తున్నారని గొడవ పడుతుంది అనుకుంటా.
ఇవి చీమ చింత చుట్టుకు పెట్టుకున్న పిచ్చకూళ్ళు. ఈ వర్షానికి వేచిగా పడుకొని ఉంటాయి. బయట చిల్లచిల్లగా వర్షం, వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను అప్పుడు మర్చిపోయాను. ఎంత బాగుందో ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇలా హెల్తీగా పచ్చడి చేసుకొని తినండి. సరేనా? బాయ్.